రెడ్ బ్రేకింగ్ న్యూస్ తున్నాం. పహల్గాం ఘటనపై జ్యుడిషియల్ కమిషన్ వేయాలన్న పిల్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటిషన్ ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పిటిషనర్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పిల్ వేసే ముందు బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. దేశంపై బాధ్యత లేదా అని పిటిషనర్ ను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. భద్రతా బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దంటూ సుప్రీంకోర్టు చెప్పింది. సాయుధ బలగాలను నిరాశపరిచే విధంగా పిటిషన్లు వేయొద్దన్న సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో సూచించింది. కోర్టు సూచనలతో పిల్ను వెంటనే ఉపసంహరించుకున్నారు ఆ పిటిషనర్. పహల్గాం ఘటనపై జ్యుడిషియల్ కమిషన్ వేయాలన్న పిల్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటిషన్ ఆమోదయోగ్యం కాదంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పిటిషనర్ పై సుప్రీంకోర్టు ఒక తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. పిల్ వేసే ముందు రెస్పాన్సిబుల్ గా వ్యవహరించాలని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశంపై బాధ్యత లేదా అంటూ పిటిషనర్ ను సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. అయితే భద్రతా బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా పిల్ వేయొద్దంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సాయుధ బలగాలను నిరాశపరిచే విధంగా పిటిషన్స్ వేయకూడదని సుప్రీంకోర్టు సూచించింది. ఇక కోర్టు సూచనలతో వెంటనే ఆ పిల్ను ఉపసంహరించుకున్నారు ఆ పిటిషనర్.